ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నేటి దినం ధ్యానము దెబోరా అను స్త్రీని గురించినటువంటి ధ్యానము. మధ్యలో మిసెస్ షీలా వుడ్ గారు ధ్యానంలో నడిపించిపోతా ఉన్నారు. మనం విని దీవించబడదాం. ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ మినిస్ట్రీ శ్రోతలకు హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థించుకుందామండి. అత్యంత కృపా కనికరమ గల దేవ, యేసునాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు తండ్రి. మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి, మీ వాక్యము ధ్యానించుచుండగా ఆధ్యాత్మిక మర్మాలను బయలుపరచండి. మీరు మహిమ పొందుకొనమని రానున్న యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 25 వరకు చదువుకుందామండి. మరి ప్రవక్తిని దెబోరా గురించి, జ్ఞాని అయిన స్త్రీ గురించి మనము ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. మరి దెబోరా అని డెబోరా అనేది ఇంగ్లీషు, దెబోరా అనేది తెలుగు అనమాట. వర్షను దెబోరా అనగా తేనెటీగ అనే అర్థం అనమాట. అయితే ప్రవచనాలు పలుకువారు ప్రవక్తలు. ప్రవచనము అనగా భవిష్యత్వాణిని చెప్పుట, దేవుని మాటలు ప్రవక్త ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వడం అనమాట. పాత నిబంధనల కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మనకి సందేశాన్ని మనకంటే ప్రజలకు ఇచ్చేవారు. వారిని నడిపించుట, హెచ్చరించుట, మరి ఆజ్ఞాపించుట అనేది ప్రవక్తలు చేసేవారు. అయితే మరి 12 గోత్రాల్లో ఎవరిని కూడా ఎన్నుకొనలేదు, కానీ ఈ దెబోరాను దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ యెహోషువ మరణించిన తర్వాత ఇజ్రాయేలీలను నడిపించడానికి న్యాయాధిపతులను నియమించాడు. అయితే మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు అంటే ఒత్నీయేలు, తర్వాత యెహూదు, తర్వాత షమ్గరు ఉండేవారు. ఆ తర్వాత మరి ఈ యొక్క స్త్రీ అయిన మరి దెబోరాను దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. ఇజ్రాయేలీలు ఏంటంటే దేవునికి అవిధేయులుగా జీవించడం, అంటే విగ్రహారాధన, తప్పులు చేయడము ద్వారా దేవుడికి మరి వారు దూరం అయిపోయి మరి ఉండడంతో దేవుడు వారిని శత్రువులకు అప్పగించేవాడు అనమాట. ఎప్పుడైతే దేవునికి వారు దూరం అవుతారో అప్పుడు శత్రువులకి దేవుడు అప్పగించేవాడు అనమాట. వారు ఏం చేశారంటే ఆ యొక్క శత్రువుల బాధలు పడలేక వాళ్ళు మరలా హృదయపూర్వకమైన ఆరాధనలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రార్థించేవారు. కాబట్టి ఆ సమయంలో దేవుడు మరలా వారిని కరుణించి వారికి న్యాయాధిపతుల్ని ఇచ్చేవారు అనమాట. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు ఈ యొక్క న్యాయాధిపతి అయినా, మరి యొక్క స్త్రీ అయినా, ఈ యొక్క ప్రవక్తిని అయినా, జ్ఞాని అయిన దెబోరాను వీరికి ఇచ్చారనమాట. న్యాయాధిపతి గ్రంథము 1వ అధ్యాయం 1, 2, 3 చూసినట్లయితే, ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందున వారిని యెహోవా హోసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. 20 సంవత్సరాలు కఠినమైన శ్రమలు పొందుట వలన ఆ బాధ భరించలేక యెహోవాకు మొరపెట్టుకొనెను. ఎప్పుడైతే కఠిన బాధలు అనుభవిస్తామో అప్పుడే కదా దేవుడు మనకి బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడిని మనము ఆ యొక్క దేవుడు గుర్తొస్తాడు కదండి. మనకు కూడా అంతే కదా. అదేవిధంగా వాళ్ళకు కూడా అనమాట. ఆ సమయంలో ఎన్నో కష్టాలు, బాధలు పడినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మరి అప్పుడు దేవుణ్ణి ప్రభా మమ్మల్ని కనికరించమని ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడు ఆ శ్రమల ద్వారా వారు దేవుణ్ణి మరలా గుర్తు చేసుకోవడంతో దేవుడు వారికి ఆ యొక్క శ్రమ నుంచి, ఆ యొక్క బందీ నుంచి, అంటే ఆ యొక్క ఉపద్రవం నుంచి, ఆ కష్టం నుంచి, ఆ శ్రమ నుంచి దేవుడు విడుదల కలిగించేవాడు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మరి అన్ని సమయంగా ఉన్నప్పుడు మనము దేవుని దగ్గరికి మనం వెళ్ళం.
మరి ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తాయో, కొంతమంది ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. మరి ఇక చక్కగా అంతా బాగున్నప్పుడు దేవునికి దూరంగా ఉంటారనమాట. కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అవి వచ్చేసాయి అనుకోండి, మానేస్తారు. ఒకవేళ రాలేదనుకో కొంచెం ఓపికగా ప్రార్థన చేస్తారు. అప్పుడు కూడా వారు పొందుకోలేకపోతే వారు ఏం చేస్తారంటే దేవుడిని విసర్జించి మరి వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ రీతిగా కాకుండా వీళ్ళైతే విగ్రహారాధనలు చేశారు, ఎన్నో మరి తప్పిపోయినప్పటికీ కూడా మరి చివరికి ఏం చేస్తారంటే యెహోవా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని కరుణించి కటాక్షించి వారిని కాపాడుతూ వచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మరి మన ఉదాహరణకు చూసినట్లయితే హిజ్కియా ప్రార్థించినప్పుడు, మరి యూదా రాజు అయిన హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన కరుణించి ఆయనకు 15 సంవత్సరాలు మరి జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన్ని స్వస్థపరిచారు కదండి. మరి అంటే ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మనము ప్రార్థనకు జవాబు పొందుకుంటాం. కాకపోతే మనకేంటంటే ఓపిక ఉండాలా, మరి హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి కూడా మనం ఆరాధించాలా, మరి ఆయనతో సన్నిహితంగా ఉండాలా, మరి సహవాసం చేస్తూ ఉండాలన్నమాట. అంతేగాని కష్టం వచ్చినప్పుడే దేవుని పట్టుకుంటాను, నష్టం వచ్చినప్పుడే పట్టుకుంటాను, లేకపోతే వదిలేస్తాను అని మాత్రము మనము ఉండకూడదు అనమాట. ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలి, నిరంతరం ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. క్రైస్తవులం అంటే మరి ఒక ప్రత్యేకమైన జీవితం కాబట్టి ఆ క్రైస్తవ జీవితము మరి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలనేది మనము ఇక్కడ నేర్చుకుంటామండి. అంటే మనకు ఒక ప్రణాళిక అనేది దేవుడు ఇస్తాడనమాట. మనం ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నామంటే ఒక ప్రణాళిక మనకు ఉన్నది. దాన్ని గుర్తెరిగి మనము ప్రార్థించాలన్నమాట, దేవుణ్ణి కొనియాడాలన్నమాట. ఇప్పుడు చూడండి, మరి మన దేశం కోసం నిజంగా అందరూ ప్రార్థన చేయరండి. మన క్రైస్తవ సమాజమే మన దేశం కోసము, దేశ పౌరుల కోసము, ఇతర దేశాల కోసము, అందరి కోసము ప్రార్థించే మంచి మనసును దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే దేవుడు సమస్తం సృష్టించిన దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి మనము అటువంటి హృదయం కలిగిన వారంగా ఉంటాం కాబట్టి ఆ రీతిగా మనము మరి ప్రార్థించే మంచి మనసును మనకు దేవుడు ఇచ్చాడనమాట. అయితే దేవుడు పక్షపాతి కాదు. తమ పట్ల భయభక్తులు గల వారికి ఆయన ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు. ఆయన నిత్యము ప్రేమించేవారు అనమాట. ఆయనది ప్రేమ అగాపే ప్రేమ అంటారు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పదండి. నిజంగా మన నుంచి ఏమీ ఆశించడు ఆయన. మనమైతే మన ప్రేమలు ఎట్లా ఉంటాయంటే ఇతరులు ఏమిస్తారా, ఏం పెడతారా అనే ఆశతో ఎదురు చూసేవారు కొంతమంది ఉంటారు. కానీ అటువంటి వారు మనం కాకపోయినప్పటికీ కూడా మరి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ లైక్ దట్ అనమాట. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. అగాపే ప్రేమ అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మరి ఆయన మన నుంచి ఏమీ ఆశించని గొప్ప ప్రేమగా మనం చెప్పుకోవచ్చు, మహిమగల రాజుగా చెప్పుకోవచ్చు. అయితే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాఫిటస్ అంటే ప్రవక్తనీలు మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. అందులో మరి మిరియాము, హుల్దా, దెబోరా, మరి యెషయా భార్య ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నారు. న్యూ టెస్ట్మెంట్లో అన్నా, మరి ఫిలిప్ యొక్క 3 కుమార్తెలు కూడా వీరు కూడా ప్రవక్తనీలుగా ఉన్నారనమాట. ఈ యొక్క ఓత్నియేలు, యెహూదు, షన్మరు వారి తర్వాత డెబోరాను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే డెబోరా అనే పదానికి అర్థం తేనెటీగ. మరి తేనె ఎంత మధురంగా, తేనె కంటే మధురంగా మరి ఆమె ఆ యొక్క దేవుని వాక్యాలు చెప్పేవారనమాట. అంటే ఏంటంటే మధురమైన ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీలకు చెప్పట్లో మరి న్యాయం తీర్చుటలో ఆమె ఎంతో మరి సహనము, ఓర్పుతోటి దేవుని యొక్క మార్గంలో నడిచింది కాబట్టి దేవుడు ఆమెని ఎన్నుకున్నారు. ఊరికే దేవుడు ఎన్నుకోడండి. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని, తర్వాత విధేయత కలిగిన వారిని, మరి ప్రేమించే హృదయం కలిగిన వారిని, తర్వాత నీతి న్యాయములు కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా ఎన్నుకుంటాడనమాట. కాబట్టి ఆమె ఆ కాలంలో ఆ స్త్రీ ఆ విధంగా ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడనమాట. దేవుని మాటలు చెప్పడానికి, వినిపించడానికి, ప్రజలను సరిచేయడానికి ఆ ప్రవక్తను ఎన్నుకున్నారనమాట. 15 మంది న్యాయాధిపతుల్లో ఒక స్త్రీ డెబోరా. అయితే ఆమె దేవునికి సమీపంగా, దేవుడు పిలుపునకు అనుకూలంగా విధేయత చూపించింది. అయితే దేవుడు మనల్ని కూడా ఎన్నుకుంటాడండి. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మరి మనల్ని కూడా వాడుకుంటారనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే
అంటే చూడండి, ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏలియాకు ఆహారం ఎవరిచ్చారండి? కాకులు ఇచ్చాయి కదా. మరి అదేవిధంగా బిలాముకు బుద్ధి ఎవరు చెప్పారండి? గాడిద చెప్పింది కదా. అంటే గాడిదని కూడా వాడుకున్నాడు. అంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటారని అర్థం అనమాట. దెబోరాకు తల్లిదండ్రులు కానీ తర్వాత వాళ్ళ గురించి ఏమీ కూడా ఇక్కడ ఇవ్వలేదు, కానీ భర్త పేరు మాత్రము ఇక్కడ ఇచ్చారు. ఆమె భర్త పేరు లబ్ది దోతు అనేదనమాట. పేరు లబ్ది దోతు అనగా అర్థం ఏంటంటే దివిటి లేక వెలుగు ఇచ్చువాడు అని అర్థం అనమాట. అయితే భర్త వెలుగులో ఆమె జీవించిన భార్యగా, నమ్మకమైన భార్యగా ఉంది. భార్య దొరికిన వాడికి మేలు దొరుకును, సామెతలు 18:22లో మనం చూస్తాం కదండి. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఆయన మేలు చేసే భార్యగా ఉన్నది. ఎందుకంటే ఒక భార్య మంచితనాన్ని, ఆమె మరి దేవుడు ఎన్నుకోబడింది. ఆ కాలంలో స్త్రీలు ఏంటంటే స్త్రీలు సాక్ష్యం కూడా పనికిరాదనమాట. ఇజ్రాయేల్ అటువంటి సమయంలో కూడా ఆ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆమె ఎంత గొప్ప స్త్రీనో మరి మనము తెలుసుకోవచ్చు. దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ అని మనం తెలుసుకోవచ్చు. భర్త కూడా గుర్తించాడు కాబట్టి ఏ విధమైన ఆజ్ఞలు ఇవ్వలేదు, నువ్వు చెయ్యొద్దు అని ఏమి అడ్డు చెప్పలేదనమాట దేవుని యొక్క కార్యానికి. కాబట్టి ఒక గృహిణిగా మరి ఆమె ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా, తర్వాత సమర్థవంతురాలుగా, మరి దారి తప్పిన ఇజ్రాయేలీలను మరి దేవుని వైపు నడిపించే స్త్రీగా, ధర్మశాస్త్రాన్ని వివరించే స్త్రీగా, న్యాయం తీర్చే స్త్రీగా, దేవుని ఎరుగని వారిగా ఉన్నవారిని మరి అసలు ఇజ్రాయేల్ మెడవంచని వారు అనమాట. అటువంటి వారిని కూడా క్రమపరిచింది. అంటే ఆమె యోగ్యురాలైనది. సో కాబట్టి యోగ్యమైనది అనమాట. ఆ స్త్రీ ఎటువంటి అంటే యోగ్యమైనది అనమాట. ఆ పెనిమిటికి కూడా ఆమె యోగ్యురాలైన భార్య అనమాట. కాబట్టి కిరీటం ఆమె. కాబట్టి దేశభక్తి కలిగింది, దైవభక్తి కలిగిన స్త్రీగా మనము ఈ యొక్క డెబోరాను చెప్పుకోవచ్చు అనమాట. సామెతలు 12:4లో యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం లాంటిదనమాట. ఆమె యొక్క కిరీటము ఆమె భర్తకే కాదు, మరి ఆ యొక్క ఇజ్రాయిల్ అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించిన మరి స్త్రీగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు, న్యాయాధిపతిగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఆమె ఎఫ్రాయిము తర్వాత రామాకు మరి బేతేలు మధ్యనున్న సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీరుస్తూ ఉండేదన్నమాట. న్యాయాధిపతులు 4:5లో మనం చూసినట్లయితే ఆమె ఎఫ్రాయిము రామాకును బేతేలు మధ్యనున్న సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చుటను, 2 స్థలాల మధ్యనున్న సరళ వృక్షం క్రింద ఆమెను కలుసుకోవాలన్నమాట. ఎవరైనా సరే ఏమన్నా న్యాయము ఏదైనా కావాలి అంటే ఆమెను అక్కడ కలుసుకోవాలన్నమాట. బేతేలు అంటే దేవుని ఇల్లు, తర్వాత ఘనత వహించిన ఇల్లు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఆ యొక్క సరళ వృక్షం కింద ఆమె తీర్పు తీరుస్తూ ఉంటుంది అనమాట. ఈ సరళ వృక్షం అన్న నీతిమంతులకు సాదృశ్యంగా ఉంటుంది. కీర్తనలో 92:12లో మనం చూసినట్లయితే మరి సరళ వృక్షము అంటే నీతిమంతులకు సాదృశ్యం అనమాట. ఖర్జూర వృక్షం అన్నా, తమాలా వృక్షం అన్నా, సరళ వృక్షం అన్నా ఇవన్నీ కూడా ఒకటేగా మనం చెప్పుకోవచ్చు. ఈమె మొట్టమొదటి మరి స్త్రీ న్యాయాధిపతిగా మనము ఇక్కడ జ్ఞానవంతురాలైన స్త్రీగా కూడా చెప్పుకోవచ్చు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నది, తన దేశాన్ని కట్టుకున్నది, మరి దేశాన్ని సంరక్షించే న్యాయాధిపతిగా ఆమె ఉన్నదనమాట. దేవుడు ఎన్నుకున్న స్త్రీగా కూడా ఉన్నదనమాట. ఆ కాలంలో ఏంటంటే బానిసత్వము పరిస్థితులు మరి అదన్నీ చూసినప్పుడు సహన ఓర్పు కావాలి కదండి, ఆ ధైర్యం కూడా కావాలి. కాబట్టి పాపానికి దూరంగా దేవునికి సమీపంగా దేవుని చిత్తానుసారంగా ఇజ్రాయేల్ నిమిత్తము భారము కలిగి మరి విజ్ఞానము తోటి ఎంతో మరి ప్రార్థన చేసి దేవుని పట్ల ఆసక్తి కలిగిన స్త్రీగా ఈ యొక్క దెబోరాని మనము చెప్పుకోవచ్చు అనమాట. మరి దేశానికి కూడా దీవెనకరంగా ఉందండి. దేవుని చేత ఎన్నుకోబడింది కాబట్టి మరి అంతమంది పురుషుల్ని వదిలేసి దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నట్టు ఆమె యొక్క గొప్పతనము మనం చెప్పలేనిది అనమాట. అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే అంతమంది మరి 12 గోత్రాల్లో శ్రేష్టమైన వారు లేరంటారా, కానీ ఈమె అంత ఆసక్తి కలిగింది, అంత
దేవునికి సమీపంగా ఉన్న స్త్రీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రభువు కొరకు రోషముగా జీవించింది. తర్వాత కీర్తనలు 115:13 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని యందు భయభక్తులు గల వారిని పరిశుద్ధుల జీవితంలో నడిపిస్తూ వచ్చిందంట. పిల్లలు లేదు, పెద్దలు లేదు, అందరినీ కూడా మరి న్యాయాధిపతిగా న్యాయం తీర్చు స్త్రీగా మరి దేవుని నామములో ఆమె అందరిని కూడా మరి ఒకే తాటి మీద నడిపించింది అనమాట. అంటే చూడండి ఎట్లా అంటే ఉదాహరణకు సమరయ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు కదండి. ఆమెను మరి ఆ యొక్క సమరయంలో మరి ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఆ సమరయ స్త్రీ ఆ 12 గంటలు వచ్చినప్పుడు మరి ఆ స్త్రీని దేవుడు ఎన్నుకొని ఆమె ద్వారా ఆ యొక్క ప్రాంతం అంతటి వారిని కూడా మరి దేవుడిలోకి నడిపించిన స్త్రీగా ఉంది. ఆమె జీవితం చూస్తే సంథింగ్ డిఫరెంట్గా ఉంది. బట్ దేవుడు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసమే నేను వచ్చాను కానీ మరి నీతిమంతుల కోసం రాలేదు అన్నాడు దేవుడు. ఏంటి అందుకని మరి ఆ విధంగా ఆమె ద్వారా అంటే ఆ యొక్క సమరయ స్త్రీ ద్వారా ఆ యొక్క మరి గ్రామం అంతా కూడా ఆశీర్వదింపబడింది అనమాట. కాబట్టి దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటా అంటే ఆసక్తిని మనం చూపించాలి, దేవుడు ఖచ్చితంగా ఎన్నుకుంటాడనమాట. మరి ఆ కాలంలో ఏంటంటే మరి దేవుడు ఎవరితోనో మాట్లాడాలంటే ప్రవక్తనీలతోటి మాట్లాడేవారు అనమాట. ఆయన దేవుని మాటను ఆ ప్రవక్తలు ప్రజలకు చెప్పడం ద్వారా ఆ విధంగా నడిపించారు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు, దానియేలు ఇలాగా ప్రవక్తలు అందరూ కూడా మాట్లాడేవారు అనమాట. అయితే ఇక్కడ ఈ స్త్రీ అంటే ఏంటి, వీళ్ళని ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే దేవునికి ప్రజలకి మధ్యన యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మధ్యవర్తిగా ఉన్నారో అదేవిధంగా ఆ కాలంలో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో మరి ఆ యొక్క ప్రవక్తలు ఆ విధంగా ప్రవర్తించేవారు అన్నమాట. ఈమె మొట్టమొదటి ప్రవక్తనిగా మనం అంటే ఈ కాలంలో ప్రవక్తనిగా మొట్టమొదటి కాదు ప్రవక్తనిగా దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉంది. మరి దేవుడు అప్పగించిన పనిని మరి చక్కగా నిర్వర్తించింది. అదేవిధంగా కాలంలో మరి దేవునికి మరి విధేయురాలుగా ఆమె దేవుడు ఏం చెప్పాడో అదే చేసిందనమాట. న్యాయాధిపతులు 4, 6, 7 చదివినట్లయితే మరి 4, 6, 7 చదువుదామండి. ఆ కాలంలో లప్తిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాను బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనితో ఇట్లనను, నీవు వెళ్ళి నఫ్తానీయులలోను జబూలీలలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ మీదకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అయితే ఈ యొక్క దెబోరా ఏం చేస్తుందంటే అబీనోయము కుమారుడైన బారాకును పిలవనంపిస్తుంది అనమాట. అతనితో చెప్తుంది ఏంటంటే నఫ్తాలీయుల్లోను జబోలీయుల్లోను ఒక 10,000 మందిని తాబోరు కొండ దగ్గర తీసుకొనిరా, మరి దేవుడు నిన్ను యాబీను సేనాధిపతి అయిన సిసిరాన్ని నీకు అప్పగించాలని ఉన్నాడు అని చెప్పినప్పుడు అతను ఏమంటాడంటే, నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, నేను వస్తాను, కానీ ఏంటంటే అది ఒక స్త్రీ అనేది వస్తుంది, మరి నీకు ఆ ఘనత రాదు అని చెప్పేసి కూడా ఆమె చెప్తాను. సిసిరాను కీషోను ఏటి యొద్ద నీ చేతికి అతన్ని అప్పగించుచున్నాను. ఇశ్రాయేలీల దేవుడు యెహోవా సెలవిచ్చి ఉండలేదా? అయ్యా, నీకు చెప్పాడు కదా కీషోను దగ్గర సిసేరాను నీకు అప్పగిస్తానన్నాడు కదా, మరి నువ్వు వాళ్ళందరినీ పోగు చేయని చెప్పినప్పుడు వాగ్దాన విషయంలో నమ్మకమైన దేవుడు, కానీ అతను బలవంతుడు, ధైర్యవంతుడు, అంటే ధైర్యం ఉంది, ఉంది, కానీ ఈమె చెప్పింది మా ప్రవక్తిని కాబట్టి ఈమె నా దగ్గర ఉంటే మరి నేను విజయాన్ని సంపాదించుకుంటాను అనే దీంట్లో అతను ఉన్నాడనమాట. కాబట్టి ప్రవక్తిని ద్వారా దేవుని కార్యం చేయడానికి బారాకును మరి ఏం చేస్తాడు, పిలిచి నువ్వు కూడా రావాలి నాతో అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె అంటుంది, నేను వస్తాను,
అని చెప్పేసి కూడా అంటే ఏంటి, ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగిన స్త్రీగా సైన్యాన్ని కూడా నడిపించగల సమర్థత కలిగిన ధైర్యవంతురాలుగా ఈ యొక్క దెబోరాను మనము చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నోసార్లు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, కానీ వాక్యంలో బలం పొందినప్పటికీ కూడా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే పిరికి వారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. నిజంగా మనకు దేవుడు పిరికి ఆత్మని ఇవ్వలేదండి, ధైర్యవంతుడైన ఆత్మ. మన దేవుడు యూదా గోత్రపు సింహం, గర్జించు సింహము, ఆయనే ధైర్యం మనకు. ఆయన కూడా మనం ఏం చేస్తామంటే చాలా పరిసరాలను బట్టి ఏమైపోతుందో అనే భయంతో మనము కొంచెం వెనకడుగు వేస్తాం. కానీ దేవుడు మనకు తోడై ఉండగా మనకు ఏ కొదవ ఉండదు. ఆయనే మన పక్షాన యుద్ధం చేయు దేవుడు. యుద్ధము యెహోవాదే, మనం చేయక్కర్లేదండి, యుద్ధం దేవుడే చేస్తాడు. కానీ ఇక్కడ ఈమెతో ఏమంటాడంటే నువ్వు రా అని చెప్పినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 4:9 మరి ఈమె నాయకత్వం వహించింది. ఈ యొక్క సైన్యానికి అంతా కూడా నాయకురాలుగా నాయకత్వం వచ్చిన స్త్రీగా ఆ కాలంలో చూడండి మరి దేవుడు ఎంతగా ఆమెను ఘనపరిచాడో. నిజంగా ఎంత ధైర్యవంతురాలని చెప్పొచ్చు. ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, నేనైతే నీకు ఘనత కలగదు అయ్యా, నేను వస్తాను కానీ అగత్యముగా వస్తాను, కానీ నీకు ఘనత రాదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పును. అప్పుడు ఆమె దేవుడు చేసిన కార్యాన్ని ప్రవచించింది. ఏమంటుందంటే ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించారంటారు కానీ నీకు ఘనత రాదు నాయనా అని చెప్పేసి ఆమె మరి అంత సాహసం కలిగిన స్త్రీగాను, భయం ఎరుగని స్త్రీగాను, అయ్యా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకమ్మా నువ్వు వెళ్తున్నావు అని కూడా అడ్డగించలేదు. అంత ధైర్యం అండి. ఆ కాలంలో ఆ స్త్రీ ఎంతగా మరి యుద్ధానికి కూడా బయలుదేరిందంటే ఎంత గొప్ప స్త్రీగా చెప్పుకోవచ్చు మనం. మరి ఒక పురుషునితో నువ్వు యుద్ధం చెయ్యి, శత్రు సైన్యాన్ని అప్పగిస్తానన్నా కూడా నువ్వు వచ్చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి నువ్వే చేయాలి అన్నా కూడా మరి డెబోరా బారాకుని తీసుకొని వెళ్ళిందనమాట. ఒక స్త్రీ అయినా కూడా ఆమె వెళ్ళింది. నేను స్త్రీని కదా అనలేదు, ధైర్యం మరి నాకు లేదు, నేనెట్లా చేస్తానయ్యా, నిన్ను కదా నువ్వు వెళ్ళు అని కూడా అనలేదు. ఆమె తెగువ ఎక్కువ అంటే తెగువ చూపించిన స్త్రీగా మనం చెప్పుకోవచ్చు, ధైర్యవంతురాలుగా చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె దేవునిపై ఆధారపడింది. దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి భయం ఉండదండి, కాబట్టి అట్లాగా భయపడలేదు. తర్వాత ఇంకా ఏంటంటే దేశభక్తి కూడా ఉంది. కాబట్టి ఆమె అన్ని విధాలుగా ఆమె తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడానికి ఇజ్రాయేల్ పక్షాన బారాకుతో వెళ్ళింది, ప్రజలను విముక్తి చేయడానికి. అది దేవుని కార్యమని ఆమెకి తెలుసు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ ఆమెతో మాట్లాడతాడు కదా. ఆ మాట్లాడిన మాటలను బట్టి ఆమె ధైర్యంగా ఆ యొక్క యుద్ధానికి కూడా ఆమె వెళ్ళిన స్త్రీగా చెప్పుకోవచ్చు. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఎదురైనా దేవుడి పక్షం మనం ఉంటాడండి. మనం అనుకుంటాము దేవుడు ఒక్కోసారి బేయాలుగా చెప్తుంటాం, దేవుడు నాకు నాతో ఉన్నాడా, నన్ను విడిచిపెట్టాడా. ఏం కాదండి, ఎప్పుడైతే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు దేవుడు ఖచ్చితంగా నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోకి వచ్చి మరి నీ కోసము, మన పాపముల నిమిత్తం ఆ యొక్క కల్వరిగిరిలో రక్తాన్ని ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు కదండి. అటువంటి గొప్ప దేవుడు అనుకుంటే మనం ఎందుకు భయపడాలి? భయపడొద్దు అని 366 సార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కాబట్టి రోజుకి ఒకసారైనా మనం ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. న్యాయాధిపతుల గ్రంథము 4:11-16 చూసినట్లయితే బారాకు తాబోరు కొండ మీదకు పోయినని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసెరా తన రథాలన్నిటినీ, తన 900 ఇనుప రథములన్నిటినీ కీషోను వాగు వరకు తన పక్షముగా సమస్తమును పిలిపింపగా ఇంకా అక్కడికి వచ్చేసాడనమాట. సిసెరా తెలుసుకున్నాడు, తాబోరు దగ్గరికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, బారాకు అనేది తెలుసుకున్నాడు. 900 రథాలంటే అక్కడ గ్రేట్ ఇనుప రథాలంటే అనమాట. ఆయన రథములు బట్టి ఆయన రాజులను బట్టి అతిశించాడు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనము అతిశించు వారంగా ఉన్నాం అన్నమాట. న్యాయాధిపతులు 4:14 దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకు చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మందిని వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. ఇంకా అందరు పద, ఈరోజు దేవుడు నీకు సిసెరాను అప్పగిస్తున్నాడు పద అని చెప్పేసి అన్నప్పుడు అందరూ అక్కడికి వెళ్ళడం ఆ యొక్క దగ్గరికి వెళ్ళారనమాట.
సో 10,000 మంది తాబోరు కొండ మీద నుంచి దిగి వచ్చారనమాట. న్యాయాధిపతులు 5:15లో బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయెను. చూడండి, బారాకు వెళ్ళాడు, అక్కడ ఉన్న సర్వ సైన్యాన్ని కూడా మరి తుదముట్టించాడు. ఇంకా వాళ్ళల్లో కూడా అయోమయం అనమాట, అయోమయంగా అయిపోయారనమాట. వాళ్ళందరూ కూడా హతులైపోయారు. అయితే ఇవంతా చూసిన సిసెరా ఏం చేశాడు, ఆ రథాన్ని దిగి మరి ఎందుకంటే ఆయన రథములు బట్టి అతిశయించాడు. నాకు 900 రథాలు ఉన్నాయి, ఇనుప రథములు అని చెప్పేసి చెప్పుకుంటాడు. కాబట్టి ఆ రథాలు బట్టి అతిశయించాడు. కాబట్టి అతను పారిపోతాడు అనమాట. దేవుడి బట్టి మనం అతిశయించాలి, కానీ మనకున్న ఇళ్ల బట్టి, మన ఆస్తులు బట్టి, మన అందం బట్టి, మన చదువు బట్టి, మన కొన్న బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి మనం అతిశయించకూడదండి. దేవుడే అన్నీ మనకి. కాబట్టి ఆయన బట్టి ఎప్పుడైతే అతిశయించామో ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడనమాట. అయితే ఆయన కాలినడక పారిపోయాడనమాట. వాగ్దాన విషయంలో నమ్మకమైన దేవుడు ఒక పనిని అప్పగించాడంటే అది సంపూర్తిగా చేస్తాడనమాట. యుద్ధము యెహోవాదే, మనం చేయక్కర్లేదండి, దేవుడు చేశాడు. సిసెరా రథములను బట్టి అతిశించాడు. కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడంటే మనము అతిశించే దేవుని బట్టి అతిశించు అని చెప్తున్నాడు అనమాట. కీర్తనలు 27లో ఉంటుంది చూడండి, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు అని చెప్పాను. ఎఫ్ఎస్సిలో కూడా 6:14 కూడా మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా శరీరానికి ఆత్మకు యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, దేవుడిచ్చిన సర్వాంగ కవచాలను ఎప్పుడైతే ధరిస్తామో, నిత్యము ఈ లోకంతో ఈ యొక్క లోకనాథుడితో సాతానుతోనూ మనం పోరాడటం జరుగుతుంది. దేవుడి మన పక్షాన ఉండి యుద్ధం చేసేవాడు, మనకు విరోధి ఎవరు ఉండరనమాట. రోమా 8:31లో మనం చూసినట్లయితే మన పక్షంన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వరు ఉండరండి. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన వాద్యం ఆడతాడు అనే ఒక ధైర్యంతో మరి వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు వారందరిని కూడా మరి పారిపోయారంట. ఈ యొక్క మరి చూసినట్లయితే తను కూడా పారిపోయాడు అనమాట. సిసెరా పారిపోయాడు. న్యాయాధిపతులు 4:16లో అందరినీ హతం చేశాడు బారాకు, కత్తివాటలో మరి పడిపోయారు. మరి సిసెరా ఆ రథాన్ని దాటుకొని మరి వెళ్ళిపోయాడు అనమాట. దేవుడు మన పక్షాన ఉంటే సాతాను కూడా పారిపోతాడు. కాబట్టి మనము సాతాను చేతిలోకి వెళ్ళకూడదండి, మనం ఎప్పుడు దేవుని చేతిలోనే ఉండాలన్నమాట. ఎప్పుడైతే దేవుని చేతిలో ఉంటామో వారిని అందరినీ కూడా తుదముట్టించే వారంగా మనం ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు మన పక్షాన ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామంటుంది. అయితే దేవుడు మాట చొప్పున సిసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగించాడు. న్యాయాధిపతులు 4:17లో సిసెరా కాలినడకన కానానీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాడనమాట. యాయేలు అనే యాయేలు కూడా ఇటు చూడని చెప్పేసి ఆమె అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ కానానీయులకి ఫర్గా ఉండేవాడు కాబట్టి వీళ్ళు మన వాళ్ళే అనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి వెళ్తాడనమాట. ఆమె అంటే నువ్వు రా లోపలికి అని చెప్పేసి ఆమె తెలివైన స్త్రీ. ఆ స్త్రీ కూడా ఆమె ఏం చేస్తుందంటే లోపలికి పిలిచి అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట, నువ్వు ఆ యొక్క ద్వారం దగ్గరే ఉండు, ఎవరిని రానియద్దు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి నేను లోపల దాక్కుంటాను అన్నప్పుడు ఆమె వెళ్ళేసి అక్కడ ఏం చేస్తుంది, నువ్వు పడుకో, నేను పైన దుప్పటి కప్పేస్తానని అంటది. తర్వాత అతను ఏం చేస్తాడంటే నాకు మంచినీళ్ళు కొంచెం ఇవ్వన్నప్పుడు ఆమె కూడా చక్కగా పాలుగుడ్డి తీసుకొచ్చి ఇస్తుంది, నువ్వు తాగయా హాయిగా పడుకో, నేను చెప్తాను, ఎవరు రాలేదని చెప్తాను అనేసి అన్నప్పుడు ఆయన నిజంగా అతను అంత భయంతో పరిగెత్తుకొచ్చాడు కదండి. అంత భయంతో పరిగెచ్చినప్పుడు ఆయనకి నిద్ర ఎలా వచ్చింది? నిజంగా ప్రాణభయం అనేది ఉంటుంది కదా, ప్రాణభయం ఉంటుంది. మరి ఎవరన్నా శత్రువులు వస్తారేమో, చంపేస్తారు, మనం ఎక్కడి నుంచైనా పారిపోవాలి, ఏ విధంగా చేయాలనేది ఆయనకి లేదు ఆ భయం. దానికి కారణం ఏంటంటే వాళ్ళు మనకి స్నేహితులే కదా, మనల్ని నేను సేఫ్ ప్లేస్లో ఉన్నాను అని అనుకొని మరి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంట. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆమె మెల్లగా గమనించింది, మరి ఆ యొక్క గుడారపు మీకు తీసుకొచ్చింది, ఆ కణతకు పెట్టి సుత్తితో కొట్టడంతో నేలకు అంటిచ్చేసింది. అతను చనిపోయాడు. ఒక స్త్రీకి దేవుడు అప్పగించాడనమాట బారాకు. మరి నిజంగా దేవుడు ఆమెకు ఆ ఆధిక్యత ఇచ్చాడనమాట. మరి న్యాయాధిపతులు 4:22లో బారాకు సిసెరాను వెతుకుతూ వచ్చినప్పుడు యాయేలు, నీవు వెతుకుతున్న వ్యక్తిని చూపించదనని చచ్చిపడి ఉన్న సిసెరాను చూపించను. అయితే దేవుడు చెప్పింది చేస్తాడు. ఆ యొక్క స్త్రీ యుద్ధానికి బయలుదేరింది. ఆ యొక్క వ్యక్తిగా మరి శత్రువుల్ని
మరి ఈ స్త్రీ చంపివేసింది, ఎవరు యాయేలు చంపేసింది అనమాట. దేవుడిచ్చిన పనిని ధైర్యంగా చేయాలండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి, పిరికి ఆత్మ మనకి ఇవ్వలేదు కాబట్టి ధైర్యంగా మరి ఇద్దరు స్త్రీలు, ఒక స్త్రీ ఏమో మరి ధైర్యంగా యుద్ధానికి వెళ్ళింది, ఒక స్త్రీ ఏమో మరి అతన్ని ఆహ్వానించింది, అతన్ని మరి చంపివేయడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు అనమాట. దేవుడు ఎవరైనా వాడుకుంటాడు కాబట్టి దేవుని చేతిలో మనము అనేది ఉండాలన్నమాట. అయితే న్యాయాధిపతులు 4:23-24లో కానాన్ రాజు అనే యాబీను సంహరించారు. అంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సంహరించడము, మరి ఆ యొక్క దెబోరా, మరి బారాకు, వీళ్ళందరినీ కూడా చంపడం అంతా అయిపోతుంది. దేవుడు ఈ యొక్క ఇజ్రాయేలీలని వారి నుంచి విడిపించాడు. మరి దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు అనమాట. ఈ యొక్క స్త్రీ గురించి మనం చెప్పుకోవాలంటే నిజంగా దేవుని చేత ఎన్నుకోబడిన న్యాయాధిపతిగా ఈ యొక్క దెబోరాను మనం చెప్పుకోవచ్చు. దేవునితో సహవాసం చేసిన స్త్రీగా, దేవుని స్వరం విన్న స్త్రీగా మనం ఒక మంచి ప్రవక్తినిగా, మంచి అంటే ప్రవక్తియే మంచివాళ్ళు, సో ప్రవక్తినిగా దేవుడు ఎన్నుకున్నాడు. నీతిమంతురాలు, నీతిమంతుల సంతానము ఆశీర్వదింపబడను. తర్వాత నాయకత్వం కలిగిన స్త్రీ, మరి సైన్యాధ్యక్షురాలుగా ఉన్న స్త్రీగా చెప్పుకోవచ్చు. తర్వాత ధైర్యవంతురాలుగా ఉన్న స్త్రీగా చెప్పుకోవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏంటంటే దేశభక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ, తన ప్రజల పట్ల తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచిందంట, మరి యుద్ధానికి కూడా వెనుదిరగని మరి స్త్రీగా ఉన్నదనమాట. మరి దేవుని సమీపంగా జీవించింది కాబట్టి, దేవుని కొరకు జీవించింది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా స్త్రీలు అని చెప్పేసి మనం వెనకకి వెళ్ళకూడదండి. దేవుడు మనల్ని స్త్రీలు ఒక సైన్యముగా చేసిన దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఎవరండి సువార్త చెప్పిన స్త్రీ ఎవరు? మగ్దలీన మరియా. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఉన్నారు. మరి యోహన్నా కూడా, మరి మగ్దలీన మరియా, మరి వీళ్ళందరూ కూడా మరి దేవుణ్ణి మరి వెంబడించారు. కాబట్టి మనం కూడా దేవుని వెంబడించాలి. దేవుని కోసము మనము కూడా పనిచేసే వారంగా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా మనం వెనుదిరుగు వారంగా ఉండకూడదు. మరి ధైర్యవంతులుగా ఈ స్త్రీని మనము ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకొని మనము కూడా ముందుకు వెళ్ళాలనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం అంతా కూడా దెబోరా మరి బారాకు దేవుణ్ణి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాడి మరి దేవుణ్ణి ఘనపరిచారు, మహిమపరిచారు అనమాట. మనం కూడా ఆ రీతిగానే దేవుణ్ణి ఘనపరిచి మరి మహిమపరచాలని కోరుకుంటూ ఈ వాక్యంను దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందామండి. దయగల దేవా, కృపగల తండ్రి, నాయన నువ్వు ఇచ్చిన ఒక మంచి ప్రవక్తిని బట్టి నాయన ఆమె జీవితాన్ని మేము నేర్చుకోవడం ద్వారా, ఆ జీవితాన్ని మేము మరి ధ్యానించడం ద్వారా మేము కూడా అదే విధంగా మరి ధైర్యం కలిగిన స్త్రీలుగాను, సైన్యమునకు మరి ఆ యొక్క యుద్ధానికి అంటే సువార్త అనే యుద్ధానికి వెళ్ళే స్త్రీలుగాను మేము ఉండి ప్రభా నాయన నీ నామాన్ని గణపరిచేవారుగా మరి ఎంతోమందికి మేము ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని రానున్న యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.